ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మధురంగా ఉంటుంది. అబద్ధం చెప్పడం మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ చెప్పటం మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. ఒక్కొక్కసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. అవసరం అనుకుంటే కాలాన్ని అమ్ముకో, కష్టాన్ని అమ్ముకో, ఆస్తిని అమ్ముకో, అంతస్తును అమ్ముకో, తెలివిని అమ్ముకో, తెగువని అమ్ముకో, ఎంత ఆపద వచ్చినా వ్యక్తిత్వాన్ని మాత్రం అమ్ముకోకు. ఇద్దరు మనుషుల మధ్య తగాదాకు ముఖ్య కారణం మూడో మనిషి మాటకు విలువ ఇవ్వటమే. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రములా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా వాడుకోలేడు. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే వదిలేయి. జీవితంలో మనము ఏమీ చేయలేని రోజులు రెండే, నిన్న, రేపు. ఏమీ చేయాలన్నా మిగిలింది ఈ రోజే. ఎస్, నవ్వండి, నవ్వించండి, ఆనందించండి, అనుభూతిని ఆస్వాదించండి. మన జీవితానికి నిజమైన ఆస్తులు ఏంటో చెప్పు చిట్టిబాబు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యి అందించే స్నేహం, ఓదార్చే హృదయం. ఏమి చెప్పితివి చిట్టిబాబు. థ్యాంక్ యూ సార్. కష్టం, సుఖం, దేనికి మీ ఓటు? కష్టం తర్వాత వచ్చే సుఖం చాలా గొప్పది. సుఖం తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. మనిషిని ఎవరు నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. 100 మందికి నువ్వు సహాయం పడలేకపోవచ్చు, కనీసం ఒక్కడికైనా సహాయపడు. ఈ సందేశాన్ని మదర్ తెరిసా ప్రపంచానికి ఇచ్చింది గురుగారు. చిరునవ్వుకు మించిన అందం, వినయానికి మించిన ఆభరణం, ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్ర అలంకరణ లేదు, లేదు లేదు లేదు. విలువలేని దుమ్ము కణం కూడా నీ కంటిలో పడి విలవిలలాడేలా చేస్తుంది. విలువలేని మనుషులు కూడా వారి మాటలతో బాధ పెడతారు. ఊదేసుకొని ముందుకు వెళ్ళడమే ఉత్తమ లక్షణం. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతో ముడివేస్తే అది ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. 1000 సంతోషాలు ఒక్క బాధను దూరం చేయలేవు. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని. సంతోష పెట్టడం తరం కాని పని. మన మాటలు, పనులు ఇతరులను సంతోష పెట్టేలా కాకపోయినా బాధ పెట్టేవిగా ఉండకూడదు. ఎదురయ్యే వ్యక్తిని ఎప్పటికీ చిన్న చూపు చూడకూడదు. అతను మరొకసారి ఎదురయ్యేటప్పుడు మనం తలదించుకోవలసిన గొప్ప స్థానంలో కూడా ఉండవచ్చు. గురువుగారు, పిల్లలు రక్తదానం చేస్తే తల్లిదండ్రులు బాధపడాలా? లేదు, రక్తదానం మంచిది. రక్తము పోయి కొత్త రక్తం రావటం వలన క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది. రక్తదానం వలన శరీరం ఫిట్ గా ఉంటుంది. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని రక్తదానం చేయమని చెప్పండి. గురువుగారు, ప్రభుత్వాన్ని ఏ ఉచితాలు చేయమందాం? విద్య, వైద్యం ఉచితం చేయండి చాలు. ఇంకా ఏ ఉచితాలు అవసరం లేదు అని అడుగుదాం. గురువుగారు, ఈ 2 ఉచితాలు లేకపోవడం వల్లే కదా లక్షల మంది పేద ప్రజలు అలానే ఉండిపోతున్నారు. అవును, సూపర్ చెప్పారు గురు. చిట్టిబాబు, నువ్వేసిన ఓటు ఏం చేస్తుందో చూసావా? ఏమైంది? ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది, నిరుద్యోగం పెంచింది, నోట్లను రద్దు చేసింది, ఆకలి చావులు పెంచింది, జిఎస్టీ వచ్చి చిన్న వ్యాపారులను సర్వనాశనం చేసింది, ఆర్థిక నేరస్తుల పత్రాలను మాయం చేసింది, రైల్వే స్టేషన్ల అమ్మకం మొదలుపెట్టింది గురుగారు, కార్పొరేట్ సంస్థలకు ఊడికం చేస్తుంది, విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమైంది, కరోనా కట్టడికి విఫలమైంది, వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసింది, వైద్య విద్యా రంగాలకు నిధులు తగ్గించింది, భావ ప్రకటన స్వేచ్ఛపై దారుణం చేసింది, మరో స్వాతంత్ర పోరాటం తప్పదు అనేలా చేసింది. అదృష్టంపై ఉన్న ఆశ నిన్ను సోమరిని చేస్తే కష్టంపై ఉన్న నమ్మకం నిన్ను గొప్పవాడిని చేస్తుంది. చీమలాగా పనిచేయడం అంటే నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేయడం. ఆ నిబద్ధత మనుషులకుంటే విజేతలవుతారు. అది ఆలోచించి తీసుకునే నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎస్ వృధాగా పోవు.
ఏ కులమైతే రాజ్యాధికారానికి దూరంగా ఉంటుందో ఆ కులం క్రమక్రమంగా అంతరించిపోతుంది అని పెరియార్ చెప్పాడు. ఇది కాపులకు వర్తిస్తుందండి. అందుకే నేను ఎప్పుడో చెప్పాను, కాపులు పాలక కులంగా అంటే రూలింగ్ కమ్యూనిటీగా మారాలి అని. కాపులకు దీర్ఘకాలిక విజన్ ఉండదు కదండి. వారికి నిబద్ధత, శ్రమ ఉంది. వారికి నాయకులు లేరు కదండి. భవిష్యత్తులో తయారు కావచ్చు కదా. ఒకవేళ ఎవరైనా నాయకుడిగా ఎదిగినా కులం యావత్తు అతనికి అండగా నిలబడుతుందా? ఆ నాయకుడు రాజ్యాధికారం సాధించే వరకు భుజం కాయకపోతే కాపులకు మనుగడ ఉండదు. ఇది కాపులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో పాపం. విద్య విజ్ఞత ఇస్తుంది. విజ్ఞత వివేకం ఇస్తుంది. వివేకం వినయం ఇస్తుంది. వినయం విషయ పరిజ్ఞానం ఇస్తుంది. విషయ పరిజ్ఞానం విజేతను చేస్తుంది. మంచైనా చెడ్డైనా మనుషులు నడిచే దారి నిర్ణయిస్తుంది. నిప్పును సైతం తొక్కుతూ నిజం వైపు నడిచేవారిని ఎవరూ ఆపలేరు. 100 మంది స్నేహితులు ఉండడం కన్నా ఉన్న స్నేహితులను 100 సంవత్సరాలు నిలుపుకోవటం మిన్న. మోదీ ఎదుట చంద్రబాబు 20 డిగ్రీలు వంగి చేతులెత్తి మొక్కి నమస్కరిస్తాడు. అదే కేసీఆర్ అయితే 15 డిగ్రీలే వంగి నమస్కరిస్తాడు. జగన్ అయితే 12 డిగ్రీలే వంగి నమస్కరిస్తాడు. పవర్ స్టార్ అయితే నిటారుగా సాష్టాంగ నమస్కారం చేస్తాడు. గురువుగారు, ఆనందానికి మించిన ఆస్తి లేదు. సంతోషానికి మించిన సంపదే లేదు. జీవితంలో ఏవి నీ వెనక రావు. నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప. మనము సంపాదించింది ఏది మనది కాదు. మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో సంపాదించుకున్న ప్రేమ తప్ప. నేటి యువత రేపటి వృద్ధులు. పెద్దవారిని గౌరవించి వారి చివరి రోజుల్లో తోడుగా ఉండండి. క్యాబేజీ తింటే గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గురుగారు, అధిక బరువును కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ను నివారిస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరంలో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది. క్యాలీఫ్లవర్ తింటే జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలతో పాటు షుగర్ను కూడా అదుపులో ఉంచుతుంది. కిడ్నీ వ్యాధుల్ని దరి చేరనివ్వదు. మనిషి ఆహారం తగ్గితే ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోతే ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే అని విర్రవిగితే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే ఇదే మంచి జీవితం. గురువుగారు, లక్ష్మిలు ఎంతమంది? ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, భాగ్యలక్ష్మి మరియు విజయలక్ష్మి. కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి 10 నిమిషాలు ఉంచండి. హానికరమైన రసాయనాలు తొలగిపోతాయి. గెలుపు నీడలాంటిది. నీ దారిన నువ్వు నడువు, అది నిన్ను అనుసరిస్తూనే ఉంటుంది. విఫలం విద్య నేర్పు. విద్య విజయాన్ని ఇచ్చు. ఇసుక లేని ఇల్లు, రాజధాని లేని రాష్ట్రం, నోరు అదుపు లేని మంత్రులు, మాట పడిపోయిన మేధావులు ప్రజల ప్రాణాలను తీసే పరిశ్రమలు ఉండకూడదు. ఒక్క ఛాన్స్ అని కోరితే అంధుడైనాడు ఆంధ్రోడు. ఆంధ్రలో కాపుల సామాజిక వర్గమే బలమైనదని కేసీఆర్ ఢిల్లీలో విలేకరులతో అన్నాడు. వర్గాలుగా మారిపోవటం వల్ల ఐక్యత లేదని కూడా ఆయనే అన్నాడు. కాపులంతా ఏకమైతే ఆంధ్ర రాజకీయ పరిస్థితులు వేరేగా ఉండేవి అని అన్నది కూడా కేసీఆరే. గురువుగారు, దేశానికి 2 కన్నులు ఎవరండి? 1 అన్నదాతలు, 2 సైనికులు. దేశ పండుగ ఏదండి మరి? ఆర్మీ డే. మరి రైతుల పండుగ ఏది గురువుగారు? సంక్రాంతి. గురువుగారు, దేశం మొత్తం మీద 0 నేర చరిత్ర నమోదైన పార్టీ ఏది? జనసేన. వాక్కులేని 3. 1 అశుభ వాక్కులు, 2 శుభవాక్కులు, 3 సవ్య వాక్కులు. వాక్ అంటే మన నోటి నుంచి వచ్చే మాట. గురువుగారు, సూపర్ బజార్లో 200 గ్రాముల చెరుకు ముక్కల ప్యాకెట్టు 30 రూపాయలకు అమ్ముతున్నారేంటండి? అదే వ్యాపారం. క్వింటా అంటే 100 కేజీలు, 15,000 రూపాయలు. మరి రైతులు కింటాలు 2,500కి అమ్ముతున్నారుగా? అది కార్పొరేట్ల వ్యాపారం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు మద్దతు ధర ఇవ్వండి. భారతీయ బ్యాంకులను దోచిన వ్యాపారవేత్తల జాబితా తెలుసా మీకు? విజయ్ మాల్యాతో కలిపి 28 మంది. వీళ్ళు బ్యాంకులను కొల్లగొట్టిన మొత్తం
10 ట్రిలియన్ రూపాయలు అంటే అతిపెద్ద మొత్తం. ప్రత్యేకత ఏంటంటే వీరిలో పరదేశీయులు లేరు, ముస్లింలు లేరు, ఉగ్రవాదులు లేరు, ఓబీసీ ప్రజలు లేరు, ఎస్సీ ప్రజలు లేరు, ఎస్టీ ప్రజలు లేరు. విచిత్రం ఏంటంటే వీరందరూ ప్రధాన మోదీ రాష్ట్రానికి చెందిన వారే, ఒక్క విజయ మాల్యా తప్ప. సూపర్ చెప్పారు గురువుగారు. శరీర భాగాలకు వచ్చే సమస్యలు మీకు తెలిస్తే చెప్పండి. ఉదయం అల్పాహారం తినకపోతే పొట్ట గాయపడుతుంది. రోజు 10 గ్లాసులు నీళ్లు తాగకపోతే కిడ్నీలు గాయపడతాయి. రాత్రి 11 గంటల లోపు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మెల్కోపోయినా గాల్ బ్లాడర్ గాయపడుతుంది. చల్లని మరియు సద్ది ఆహారాన్ని తిన్నప్పుడు చిన్న పేగు గాయపడుతుంది. ఎక్కువగా వేయించిన కారంగా ఉండే ఆహారం తింటే పెద్ద పేగు గాయపడుతుంది. పొగ పీల్చుకున్నప్పుడు, సిగరెట్ల పొగ కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు లంగ్స్ గాయపడతాయి. వేయించిన ఆహారం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తింటే లివర్ గాయపడుతుంది. ఎక్కువ ఉప్పు, కొలెస్ట్రాల్ తో భోజనం తింటే గుండె గాయపడుతుంది. తీపి పదార్థాలు తింటే ప్యాంక్రియాస్ గాయపడుతుంది. చీకట్లో మొబైల్ ఫోన్, కంప్యూటర్ మీద పనిచేస్తే కళ్ళు గాయపడతాయి. ప్రతికూల ఆలోచనలు ఆలోచిస్తే మెదడు గాయపడుతుంది. కాబట్టి మీరందరూ గురువుగారు చెప్పినట్టు జాగ్రత్త వహించండి. మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి. దేహం గురించి చెప్తా విను. చెప్పండి గురుగారు. మనిషి దేహం దేవుని ఆలయం. ఒక్క రోజు లంగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే 25,000, కిడ్నీస్ చేసే పని డయాలసిస్ చేస్తే 10,000, హార్ట్ మిషన్ అయితే లక్షల్లో. బ్రెయిన్ కి మిషన్ లేదు, ఒకవేళ వస్తే కోట్లలో. అంటే మెడికల్ పరిభాషలో చెప్పాలంటే రోజుకు కొన్ని లక్షలు విలువైన పని మన శరీరం చేస్తుంది. దేవుడికి కృతజ్ఞతలు చెప్పి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. బుద్ధిగా జీవించండి. గురుగారు, జీవిత సహచరి ఎవరండి? అమ్మ, నాన్న, భార్య, భర్త, కొడుకు, కూతురు, స్నేహితుడు, బంధువు వీరెవ్వరూ కాదు. కాదా? నీ నిజమైన సహచరి నీ శరీరమే. శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. సూపర్. నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా నీతో కలిసి ఉంటుంది. నీ శరీరం మీద నీవు శ్రద్ధ పెడితే అది నిన్ను శ్రద్ధగా చూసుకుంటుంది. ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానం, గుండెకు నడక, శరీరానికి యోగా, పేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు అవసరం. చూశారా, మీరు కూడా అదే పాటించండి. గురువుగారు, బీహార్లో ముస్లిం పార్టీ 5 సీట్లు గెలిచింది. నిజంగా వాళ్ళకెంత డెడికేషన్ ఉందండి. అధికారంలోకి రామని తెలిసినా మనవాడు అనే ఫీలింగ్ తో గెలిపించారు. అది గురువుగారు, ఈ ఫీలింగ్ 25% ఉన్న కాపులకు అనిపించలేదా? అనిపిస్తే 40 సీట్లన్నా గెలిచేవారు కాపులు. అయితే గురువుగారు, కాపులు వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారండి. 40 సీట్లతో అధికారం రాదుగా అని అనుకొని ఉంటారు. గురువుగారు, ఇప్పటికైనా బీహార్లో 5 సీట్లు గెలిచిన ముస్లిం పార్టీని ఆదర్శంగా తీసుకొని కాపులందరూ ఒకటై నిలవచ్చు కదా గురువుగారు. కాపులు ఏకతాటిపైకొస్తే వారు భూమి మీద జీవించి ఉన్నట్లే. అబ్బా, సూపర్. గురువుగారు, దుబ్బాకలో చేసినట్టు కాపులు సాహసం ఆంధ్రాలో చేస్తారండి? ఆ 2 కులాలు ఆడే మైండ్ గేమ్ లో కాపులు పడకుండా ఉంటే వారి బ్రతుకులు, వారి పిల్లల బ్రతుకులు బాగుపడతాయి. అది కాపుల్లో ఆ ఐక్యత ఉండదు కదండి. కాపుల సంఘం పీతల సంఘం అని మిరియాల వెంకట్రావు పోరాడేటప్పుడు అనేవారు. కాపు జాతిలో ఐక్యత వచ్చింది. కాపు జాతి ఉన్నతమైన జాతి. వారి బలాన్ని మరిచి బానిసత్వానికి బాటలు వేయరు. కాపు జాతి ఒక కుటుంబం అవుతుంది. ఆపదలో ఉన్న ప్రతి కులం వారికి ఆపద్బాంధవుడుగా మారుతుంది అని నా ప్రగాఢ నమ్మకం. గురువుగారు, డిసెంబర్ 25న జరిగే పండుగకు ఎందుకు నిబంధనలు పెట్టరండి? హిందూ పండుగలకు నిబంధనలు వర్తిస్తాయి అని నీ ఉద్దేశం? హిందువుల పండగ రోజు కరోనా నిద్ర లేచి ఉంటుంది. డిసెంబర్ 25 పండగ రోజున నిద్రపోతూ ఉంటుంది అని వారి ఉద్దేశం కావచ్చు. ఉండొచ్చు కూడా. గురువుగారు, కర్ణాటకలో, ఆంధ్రాలో లీటర్ డీజిల్ ఎంత అండి? కర్ణాటకలో 76 రూపాయలు, ఆంధ్రలో 83 రూపాయలు. గురువుగారు, కాకినాడలో కాపుల సంఖ్య ఎక్కువ. మరి రెడ్డి ఎమ్మెల్యే ఏం చేశారేంటి అండి? వాళ్ళని అడుగు.
కాపులకు ఒక్క పేరు లేదేంటండి? ప్రాంతాల వారీగా వీళ్ళు చేసే పనిని బట్టి అనేక పేర్లు పెట్టారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాలలో బలిజ అంటారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్క చోట తెలగ, ఒంటరి అంటారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కాపు అంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో తెలగ, తూర్పు కాపు, తెలంగాణలో మున్నూరు కాపు, తమిళనాడులో బలిజ, ఇంకా వేరే పేర్లతో పిలుస్తారు. కర్ణాటకలో బలిజ అంటారు, కేరళలో కవరై అంటారు, మహారాష్ట్రలో బనిజ అంటారు, శ్రీలంకలో బలిజ అంటారు. గురువుగారు, తాజ్ మహల్ ని ప్రపంచమంతా చూసింది. దానికి అర్హురాలైన ముంతాజ్ మాత్రం చూడనే లేదు. అందుకే మనిషి ఉన్నప్పుడే ప్రేమించండి, పోయాక బాధపడి వృధా. గురువుగారు, హృదయంలో ద్వేషం లేకుండా, మనసులో చికాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకి మించిన సంపద లేదు. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి. ఒకప్పుడు మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు మంచి పని చేస్తే 25 మంది శత్రువులు అవుతున్నారు. దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుకోవచ్చు. మాట జారితే మళ్ళీ ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. గురువు గారు, సెలూన్కు వెళ్తే కరోనా సోకుతుందా? అమెరికా ఆరోగ్య సేవ అధిపతి ఆంథోనీ 50% మరణాలు సెలూన్ల వల్లే జరిగాయని చెప్పాడు. మరి మనుషులు సెలూన్లకు వెళ్ళొద్దా? 2022 డిసెంబర్ వరకు సెలూన్ లేకుండా సొంతగా మేనేజ్ చేసుకుంటేనే మంచిది, నా అభిప్రాయం. గురువు గారు, మందులు లేని కరోనా వైరస్ కు ఏ మందులు వాడి డాక్టర్లు లక్షల్లో ఫీజులు ఎందుకు వసూలు చేశారు సార్? మోసమే జరిగిందని నాకు అనిపిస్తుంది. వైద్య నారాయణులు పేషెంట్ల డబ్బు తిరిగి ఇస్తే వాళ్లకే మంచిది. గురువు గారు, భార్య భర్తను గంట సేపటి నుండి తిడుతూ ఉంది, భర్త ఏం చేయలేడా? నీవు అందగత్తెవని, ఏమి తిట్టినా చెల్లుతుందని అనుకోవద్దు అని భర్త అంటే భార్య చుప్పైపోయింది, మరేమి మాట్లాడదు. పైగా వేడివేడి కాఫీ, పకోడీ కూడా తెచ్చి భర్తకు పెడుతుంది. గురువుగారు, నేను కూడా అదే ఫాలో అవుతా. గుర్తుంచుకోండి, మనం పోరాడాల్సింది వ్యాధితో గాని రోగితో కాదు. గురువుగారు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడు పొగరుగానే ఉంటారు. వాళ్లకు నటించడం రాదు కాబట్టి వారి బలం అదే, బలహీనత కూడా అదే. గురువుగారు, బరువు తగ్గాలంటే బీరకాయ తినండి. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, కొవ్వును కూడా కరిగిస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీరకాయ మేలు చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమ పద్ధతిలో చేస్తుంది. శరీరంలో చక్కెర శాతాన్ని ఎక్కువ కాకుండా నివారిస్తుంది. బీరకాయ అయితే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అన్నమాట. రక్తహీనతను నివారిస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఎన్ని సినిమాలు చూసినా నాన్న కంటే గొప్ప హీరో కనబడడు. ఎన్ని గుళ్ళు తిరిగినా అమ్మ కంటే గొప్ప దేవత కనపడదు. తల్లిదండ్రులు ప్రేమించలేని కొడుకు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. ఆకాశం ఎంత విశాలమైనా నక్షత్రానికి ఉన్న విలువ ఆకాశానికి లేదు. మనిషి ఎంత శ్రీమంతుడైనా గుణానికి ఉన్న విలువ ధనానికి లేదు. మరి ధనం మీద ఇంత వ్యామోహం ఎందుకో? ఆంధ్రాలో భవిష్యత్తు కాపులదే అనిపిస్తుందండి. అవును, రామాయణ మహాభారతం చదివితే ఇది అర్థమవుతుంది. అరణ్యవాసం, అజ్ఞాతవాసం తరువాత జరిగేది పట్టాభిషేకమే. గురుగారు, 2000 అంటే ఇంచుమించుగా 3000 అని అర్థం చెప్పే మనిషిని ఆర్థిక మంత్రిని చేశారంటే అండి. పుచ్చకాయకి కర్బూజకాయకి తేడా తెలియని మనిషిని వ్యవసాయ మంత్రిని చేయలేదా? పోలవరం మొత్తం కాస్ట్ 54,000 కోట్లు, 16,000 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం 70% పూర్తయిందని చెప్పే మనిషిని ఇరిగేషన్ మంత్రిగా చేయలేదా? కరోనాకి పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ చల్లండి, ఇట్ కమ్స్ అండ్ గోస్ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదా? అవును, నిజమేనండో. అంబానీ నిమిషానికి 16 లక్షలు సంపాదిస్తున్నాడు, ముఖ్యమంత్రి నిమిషానికి 15 లక్షలు అప్పు చేస్తున్నాడు. టిఆర్ఎస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడుతుంది, బీజేపీకి ఓటు వేస్తే భాగ్యనగరం బాగుపడుతుంది అన్నది ఎవరు? బండి సంజయ్ గారండి. తెలంగాణపై ముస్లింలకు ప్రథమ హక్కు ఉంటుంది అన్నది ఎవరు? ఇంకెవరండి? కేసీఆర్. తెరాస 100% ముస్లింల కోసం పనిచేస్తుంది, వాళ్ళ ఓట్లే కీలకం అన్నది ఎవరు? కేసీఆర్. మనకంటూ ఏమీ లేనప్పుడు నేను ఉన్నాను అనేవారే ముఖ్యం. చలికాలంలో కారులో వెళ్లేవారు చలికోట్లు, వెచ్చని రగ్గులు తీసుకెళ్లి రోడ్ల మీద పడుకున్న వారిపై కప్పండి.
గురువుగారు మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది. చనిపోయిన హీరో శోభన్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన ఈ పనే చేసేవారంట. ఈర్ష్య కలహానికి మూలం, ఓర్పు సంపదకు మూలం. నమ్మితే ప్రాణమిస్తాం అనే కన్నా ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయం అని చెప్పడం చాలా మంచిది. నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని టైం వృధా చేసుకోవద్దు. గురువు గారు, సింహం ఎప్పుడూ గొర్రెల సలహా తీసుకోదు. ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలాంటివి కట్టించుకొని పేదోళ్లకు ఉచితంగా డబ్బు పంచుతున్నారు. సోమరిపోతులుగా మార్చడం అంటే ఇదే మరి. ప్రేమ లేఖ, ప్రేమ లేఖ తేడా చెప్పు. అదే తెలుగు భాష గొప్పదనం. ఖా ఖా తేడా తెలిసిందిగా. కోర్టులో లాయర్ అడిగాడు మీ వివాహానికి కారణం ఏంటి అని. భర్త చెప్పాడు ప్రేమ లేఖ. మరి ప్రేమించి విడాకులు ఎందుకు ఇప్పుడు అని లాయర్ అడిగాడు. భర్త సమాధానం ప్రేమ లేఖ.